హాయ్ ఎవ్రీవన్. ఈరోజు నేను కోకోనట్ వాటర్ యొక్క హెల్త్ బెనిఫిట్స్ చెప్పాలి అనుకుంటున్నా. కోకోనట్ వాటర్ అల్టిమేట్ డీహైడ్రేషన్కి యూస్ఫుల్ అవుతుంది. బట్ ఇట్ ఈస్ యూస్ఫుల్ ఓన్లీ ఫర్ మైల్డ్ ఫార్మ్ ఆఫ్ డీహైడ్రేషన్కి మాత్రమే యూస్ఫుల్ అవుతుంది. మోడరేట్ టు సివియర్ ఫార్మ్ ఆఫ్ డీహైడ్రేషన్కి అది యూస్ఫుల్ కాదు. ఎస్పెషల్లీ డ్రై ఏరియాస్కి కానీ వల్ల వచ్చినటువంటి డీహైడ్రేషన్కి ఓఆర్ఎస్ అనేది బెటర్ ఆప్షన్ వెన్ కంపేర్ టు ద కోకోనట్ వాటర్. బట్ కోకోనట్ వాటర్ అనేది వెన్ కంపేర్ టు స్వీట్ అండ్ డ్రింక్స్ కానీ కూల్ డ్రింక్స్ ఆర్ షుగరీ డ్రింక్స్ ఏ డ్రింక్స్ అయినా కానీ వాటితో కంపేర్ చేసుకుంటే కోకోనట్ వాటర్ ఈజ్ బెస్ట్, ఎస్పెషల్లీ ఇన్ ద సమ్మర్ టైంలో. అండ్ కోకోనట్ వాటర్ అనేది ఇట్ ఈస్ రిచ్ ఇన్ పొటాషియం విచ్ ఇస్ అన్ ఎలక్ట్రోలైట్. సో అది హై బీపీ పేషెంట్స్లో కూడా యూస్ఫుల్ అవుతుంది. సో నార్మల్లీ మన సొసైటీలోనే ఇట్స్ లైక్ ఒక బర్నింగ్ ప్రాబ్లం ఉంది అని అంటే ఒకటి బీపీ, ఒకటి షుగర్. సో ఆ బీపీలో హై బీపీని రెగ్యులేట్ చేయడానికి పొటాషియం ఉంది కాబట్టి కోకోనట్ వాటర్ యూస్ఫుల్ అవుతుంది. అండ్ ఇంకొకటి ఏంటి అంటే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఒక క్వశ్చన్ ఏంటి అంటే ఇది డయాబెటీస్లో యూస్ఫుల్ ఉంటుందా, డయాబెటిక్ పేషెంట్స్ తాగొచ్చా లేదా అనేది. సో కోకోనట్ వాటర్ తాగడం వల్ల షుగర్ లెవెల్స్ అనేవి కంట్రోల్ అవ్వవు. కానీ ఈ కోకోనట్ హ్యాస్ లో ఇన్ క్యాలరీస్. సో ఈవెన్ షుగర్ పేషెంట్స్ కూడా తాగొచ్చు ఇన్ మినిమల్ అమౌంట్స్లో. అండ్ ఇట్ హ్యాస్ లో ఫ్యాట్. అండ్ ఇంకొకటి ఏంటి అంటే కోకోనట్ వాటర్ వల్ల వెయిట్ లాస్ అవుతామా అంటే కోకోనట్ వాటర్ అనేది అబ్సల్యూట్ వెయిట్ లాస్కి యూస్ఫుల్ కాదు, బట్ రిలేటివ్ వెయిట్ లాస్కి యూస్ఫుల్ అవుతుంది. అంటే ఏంటి అంటే ఓన్లీ కోకోనట్ వాటర్ తాగడం వల్లనే వెయిట్ లాస్ అవుతామా అంటే అవ్వము. కానీ అది హై క్యాలరీస్ డ్రింక్స్ని రీప్లేస్ చేసి మనం ఈ లో క్యాలరీ డ్రింక్ అయినటువంటి కోకోనట్ వాటర్ని తాగితే సో మనం ఒక క్యాలరీ డెఫిసిట్ని మనం క్రియేట్ చేయగలుగుతాం. సో ఆ విధంగా యూస్ఫుల్ అవుతుంది. కానీ ఓన్లీ వెయిట్ లాస్ అయ్యే ప్రాపర్టీస్ దీంట్లో ఏం లేవు. బట్ కొంచెం ఇందులో ఫైబర్ ఉంది కాబట్టి కొంచెం సటైటీ అంటే కొంచెం ఫుల్నెస్ని క్రియేట్ చేయగలుగుతుంది. అండ్ ఇది జీర్ణకోశ వ్యాధులు అంటాం, అంటే డైజెస్టివ్ సిస్టంలో ఉన్నటువంటి డిసీజెస్ లైక్ పెద్ద పేగుకి సంబంధించిన డిసీజెస్, ఇన్ఫ్లమేటరీ బవల్ డిసీజ్ అంటారు, అంటే అల్సరేటివ్ కొలైటిస్ అనమాట. సో ఆ డిసీజ్ ఉన్న వాళ్ళు ఈ కోకోనట్ వాటర్ తాగొచ్చు. సో అల్సరేటివ్ డిసీజ్ ఉన్న వాళ్ళకి ఎలాంటి సిమ్టమ్స్ ఉంటాయి అంటే లైక్ కడుపు నొప్పి రావడం కానీ, మోషన్ పాస్ చేస్తున్నప్పుడు ఆ మోషన్లో మ్యూకస్ అని అంటారు, ఆ మ్యూకస్తో పాటు బ్లడ్ పడుతుంది. సో అలాంటి డిసీజెస్ ఉన్న వాళ్ళకి కూడా ఈ కోకోనట్ వాటర్ చాలా యూస్ఫుల్ అవుతుంది. అండ్ ఈవెన్ ప్రెగ్నెన్సీ ఉన్న వాళ్ళలో కూడా కోకోనట్ వాటర్ యూస్ఫుల్. అండ్ వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ తాగొచ్చు. అండ్ కోకోనట్ వాటర్ వల్ల కొన్ని స్కిన్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. స్కిన్ని కొంచెం రీజ్యూనేట్ చేయడానికి హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ ఇందులో కొన్ని యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ ఉన్నాయి. సో దానివల్ల కొంచెం మినిమల్ యాంటీ ఏజింగ్ ప్రాపర్టీస్ ఉన్నాయి. ఆబ్వియస్లీ వెన్ స్కిన్ అనేది హైడ్రేటింగ్గా ఉంటే ఇట్ లుక్స్ హెల్తీ అండ్ ఈవెన్ మోర్ బెటర్ లుక్ కూడా ఉంటుంది కోకోనట్ వాటర్ డ్రింక్ చేయడం వల్ల. అండ్ మీరు ఇంకేమైనా సజెషన్స్ ఇవ్వండి, నెక్స్ట్ ఏ వీడియోస్ చేయాలి అని మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా. సో నెక్స్ట్ మీరేమైనా చెప్పిన టాపిక్స్ మీద నేనేమన్నా నెక్స్ట్ వీడియో చేయడానికి ట్రై చేస్తాను. సో మీరు కామెంట్ చేయండి. బాయ్ బాయ్.